రోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా, ఇంకో 3 గంటల ఆఫీస్ అయిపోతుంది. రాత్రి లేట్ అయిందని చెప్పానుగా. బీపీ కార్డు వచ్చాడా? రాలేదులే. పేపర్ చూసావా? రాత్రి బ్యాంక్ రాబడి జరిగిందట. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే. మా అమ్మేమో తీర్థయాత్రలకి వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే 3 రోజులు డమా రాదు. ఇట్ ఈస్ సిక్నింగ్ ఇయర్. ఇంటి పనంతా నేనే చూసుకోవాలి. దానికి తగ్గట్టు మా కిందింటి ముసలోడు చెప్పానుగా, సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు. వాడి ఎక్కిలి నవ్వు, వెదవ కబుర్లు, ఇరిటేటింగ్. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే బీప్ కార్డుతో తంట. అసలు ఏం వచ్చు. ఎంతసేపు నువ్వు వచ్చి? సార్ నేనే సార్, కరెక్ట్ టైంకి వచ్చాను సార్. కదే సరేనా? సాక్ష్యాలు ఎందుకు? ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను. సార్ అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్ లో ఫైల్ కావాలని వెళ్ళాను, అప్పుడు మిస్ అయింటాం. అబద్ధాలు ఆడకు. దిస్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్ విత్ యూ. ఇఫ్ యూ రిపీట్ దిస్ ఐ విల్ హావ్ టు టేక్ యాక్షన్. సారీ సార్. బాడీ విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా ఊళ్ళో బోల్డ్ అంత డబ్బు ఉంది. ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి, మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి. అయినా దేశంలో వీడి తప్పితే నాకెవడు ఉద్యోగం ఇవ్వడు అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు. నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు.